82వ పాట. దేవదేవుని సన్నిధిలో సమూహముగా ఉన్నదెవరో, అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈ ధీరులెవరో. అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈ ధీరులెవరో. ఒక్క తలంతో 2 ఉన్నావో, 5 ఉన్నను వాడిన వారు. ఒక్క తలంతో 2 ఉన్నావో, 5 ఉన్నను వాడిన వారు. చిన్న పనిలో పెద్ద పనిలో, చిన్న పనిలో పెద్ద పనిలో ఇచ్చినాటి పనిని చేసిన వారు దేవదేవుని సన్నిధిలో సమూహముగా ఉన్నదెవరో. అడవులలో పయనించి ప్రభుని ప్రేమ పంచిన వారు. అడవులలో పయనించి ప్రభుని ప్రేమ పంచిన వారు. కలిమిలోను లేమిలోను, కలిమిలోను లేమిలోను పట్టుదలగా ప్రార్థించువారు దేవదేవుని సన్నిధిలో సమూహముగా ఉన్నదెవరో. ఒంటరితనం పేదరికంలో లాజరులా నిలబడిరి. ఒంటరితనం పేదరికంలో లాజరులా నిలబడిరి. యాచించిన పోషించిన, యాచించిన పోషించిన విశ్వాసం వీడని వారు దేవదేవుని సన్నిధిలో సమూహముగా ఉన్నదెవరో. జాతులన్నీయు గోత్రాలన్నీయు భాషలన్నీయు మాట్లాడువారు. జాతులన్నీయు గోత్రాలన్నీయు భాషలన్నీయు మాట్లాడువారు. సిలువ క్రింద యేసు రక్తంలో, సిలువ క్రింద యేసు రక్తంలో మంచి పోరాటం పోరాడినారు దేవదేవుని సన్నిధిలో సమూహముగా ఉన్నదెవరో. అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈ ధీరులెవరో. అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈ ధీరులెవరో. 123వ పాట కూడా పాడుకున్నాం. 255వ పేజీలో ఉన్న 123వ పాట. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుము యేసుదేవా. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుము యేసుదేవా. ప్రచురింతు మేము నీ కీర్తిన్,
ఆనందగానంబుతో సర్వ సమయములలో నీ స్తుతి గానం ఎల్లో వేళలయందు నీ నామ ధ్యానం సర్వ సమయములలో నీ స్తుతి గానం ఎల్లో వేళలయందు నీ నామ ధ్యానం మాదియే మేలు ఈ జీవితమున స్తుతియంతు నా రక్షక స్తుతియంతు నా రక్షక జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుము యేసుదేవా ప్రచురింతుమేము నీ కీర్తిని ఆనందగానంబుతో సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా నీ ఘనమగు మహిమల్ వర్ణింపతరమా స్తుతియంతు నా రక్షక స్తుతియంతు నా రక్షక జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుము యేసుదేవా ప్రచురింతుమేము నీ కీర్తిని ఆనందగానంబుతో కలుషాత్ములమైన మా కొరకుని విలువైన ప్రాణంబు అర్పించితివిగా కలుషాత్ములమైన మా కొరకుని విలువైన ప్రాణంబు అర్పించితివిగా కల్వారి గిరిపై చూపిన ప్రేమను స్తుతియంతు నా రక్షక స్తుతియంతు నా రక్షక జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుము యేసుదేవా ప్రచురింతుమేము నీ కీర్తిని ఆనందగానంబుతో పరిశుద్ధమైన నీ సన్నిధిలో శాశ్వతమైన నీ రాజ్యములో పరిశుద్ధమైన నీ సన్నిధిలో శాశ్వతమైన నీ రాజ్యములో ప్రేమతో నన్ను చేర్చుకొంటివిగా స్తుతియంతు నా రక్షక స్తుతియంతు నా రక్షక జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుము యేసుదేవా ప్రచురింతుమేము నీ కీర్తిని ఆనందగానంబుతో నీ ప్రేమ మధురము నీ
ప్రేమ శాశ్వతము. నీ ప్రేమ మధురము, నీ ప్రేమ శాశ్వతము. నీ ప్రేమ మధురము, నీ ప్రేమ శాశ్వతము. నీ ప్రేమ పరూపము, నీ ప్రేమ ఓదార్చును. నీ ప్రేమ పరూపము, నీ ప్రేమ ఓదార్చును. నీ ప్రేమ మధురము, నీ ప్రేమ శాశ్వతము. పాపములన్నీయు భరించిన ప్రేమ, నాకు బదులుగా మరణించిన ప్రేమ. నా పాపములన్నీయు భరించిన ప్రేమ, నాకు బదులుగా మరణించిన ప్రేమ. దయ చూపే ప్రేమ, సహించే ప్రేమ, అన్నిటిలో శ్రేష్టము నా యేసుని ప్రేమ. దయ చూపే ప్రేమ, సహించే ప్రేమ, అన్నిటిలో శ్రేష్టము నా యేసుని ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసుని ప్రేమ, పరిశుద్ధ దేవుని ప్రేమ. ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ, క్రీస్తు కల్వరి ప్రేమ. నీ ప్రేమ మధురము, నీ ప్రేమ శాశ్వతము. నీ ప్రేమ మధురము, నీ ప్రేమ శాశ్వతము. రోగములన్నీయు భరించిన ప్రేమ, నాకు బదులుగా శ్రమ నొందిన ప్రేమ. నా రోగములన్నీయు భరించిన ప్రేమ, నాకు బదులుగా శ్రమ నొందిన ప్రేమ. ఉప్పొంగని ప్రేమ, వింతైన ప్రేమ, అన్నిటినీ ఓర్చును నా యేసుని ప్రేమ. ఉప్పొంగని ప్రేమ, వింతైన ప్రేమ, అన్నిటినీ ఓర్చును నా యేసుని ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసుని ప్రేమ, క్రీస్తు కల్వరి ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసుని ప్రేమ, పరిశుద్ధ దేవుని ప్రేమ. నీ ప్రేమ మధురము,
దోషములన్నీయు మరచిన ప్రేమ, నాకు బదులుగా సిలువకెక్కిన ప్రేమ. నా దోషములన్నీయు మరచిన ప్రేమ, నాకు బదులుగా సిలువకెక్కిన ప్రేమ. ఊహించలేని ఉన్నతమైన ప్రేమ, అన్నిటినీ మార్చును నా యేసుని ప్రేమ. ఊహించని ప్రేమ, ఉన్నతమైన ప్రేమ, అన్నిటినీ ఓర్చును నా యేసుని ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసుని ప్రేమ, పరిశుద్ధ దేవుని ప్రేమ. ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ, క్రీస్తేసుని కల్వరి ప్రేమ. నీ ప్రేమ మధురమో, నీ ప్రేమ శాశ్వతమో, నీ ప్రేమ మధురమో, నీ ప్రేమ శాశ్వతమో. నీ ప్రేమ పురూపము, నీ ప్రేమ ఓదార్చును. నీ ప్రేమ పురూపము, నీ ప్రేమ ఓదార్చును. నీ ప్రేమ మధురము, నీ ప్రేమ శాశ్వతము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దెయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దెయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు. నీటిపై టీవిగా నడిచినవాడతడు, నీటిపై టీవిగా నడిచినవాడతడు. ఆశ్చర్యకరుడు,
కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతిని పంచిపెట్టిన శాంతిమూర్తి యేసు తన శాంతిని పంచిపెట్టిన శాంతిమూర్తి యేసు తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన దీటైన దేవుడు లేడిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన దీటైన దేవుడు లేడిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త Let's sing hymn number 40. Hymn number 40, page number 19. My Jesus, I love thee, I know thou art mine. Hymn number 40. My Jesus, I love thee, I know thou art mine. For thee all the follies of sin I resign. My gracious Redeemer, my Savior art thou. If ever I love thee, my Jesus, it's now. I love thee because thou hast first loved me and purchased my pardon on Calvary's tree. I love thee for wearing the thorns on thy brow. If ever I love thee, my Jesus, it's now. I love thee in life, I will love thee in death, and praise thee as long as thou lendest me breath, and say when the dead dew lies cold on my brow. If ever I love thee, my Jesus, it's now. In mansions of glory and endless delight, I'll ever adore thee in heaven so bright. I'll sing with the glittering crown on my brow. If ever I love thee, my Jesus, it's now. Let's also sing hymn number 49. Oh, what a wonderful, wonderful day. Hymn number 49. Oh, what a wonderful, wonderful day, day I will never forget. After I wandered in darkness away, Jesus, my Savior, I met. Oh, what a tender, compassionate friend. He met the need of my heart. Shadows dispelling with joy, I am telling. He made all the darkness depart. Heaven came down and glory filled my soul. When
because of that wonderful day. There on the cross I believe, riches eternal and blessings supernal from His precious hands I received. Heaven came down and glory filled my soul. When at the cross my Savior made me whole, my sins were washed away, and my night was turned to day. Heaven came down and glory filled my soul. Let's also sing hymn number 222, Guide Me, O Thou Great Jehovah. Hymn number 222, page number 100. Guide me, O thou great Jehovah, pilgrim through this barren land. I am weak, but thou art mighty. Hold me with thy powerful hand. Bread of heaven, bread of heaven, feed me till I want no more. Feed me till I want no more. Open now the crystal fountain, whence the healing waters flow. Let the fiery cloudy pillar lead me all my journey through. Strong deliverer, be thou still my strength and shield. Be thou still my strength and shield. When I tread the verge of Jordan, bid my anxious fears subside. Bear me through the swelling current, land me safe on Canaan's side. Songs of praises, I will ever give to thee. I will ever give to thee. Let's sing few choruses. Let's sing chorus number 2. Chorus number 2. Above all powers. Page number 128, chorus number 2. Above all powers, above all kings, above all nature and all created things, above all wisdom and all the ways of man, you were here before the world began. Above all kingdoms, above all thrones, above all wonders the world has ever known, above all wealth and treasures of the earth, there's no way to measure what's your worth. Crucified, laid behind the stone, you live to die, rejected and alone like a rose, trampled on the ground. You took the fall and thought of me above all powers, above all kings, above all nature and all created things, above all wisdom and all the ways of man, you were here before the world began. Above all kingdoms,
above all wonders the world has ever known, above all wealth and treasures of the earth. There's no way to measure what's your worth. Crucified, laid behind a stone, you live to die, rejected and alone, like a rose trampled on the ground. You took the fall and thought of me above all. Let's also sing chorus number 74. God is good all the time. Chorus number 74. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. God is good all the time. If you're walking through the valley, there are shadows all around. Do not fear, He will guide you. He will keep you safe and sound. He has promised to never leave you nor forsake you. And His word is true. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. God is good all the time. We were sinners, so unworthy. Still for us He chose to die. He filled us with His Holy Spirit. Now we can stand and testify that His love is everlasting and His mercies, they will never end. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. God is good all the time. Let's also sing chorus number 77. God will make a way. God will make a way where there seems to be no way. He works in ways we cannot see. He will make a way for me. He will be my guide. Hold me closely to His side. With love and strength for each new day, He will make a way. He will make a way. By a roadway in the wilderness, He will lead me. Rivers in the desert will I see. Heaven and earth will fail, but His word will still remain. He will do something new today. God will make a way where there seems to be no way. He works in ways we cannot see. He will make a way for me. He will be my guide. Hold me closely to His side. With love and strength for each new day, He will make a way. He will make a way. Lastly, let's sing chorus number 153. Chorus number 153, Jehovah Jireh, my provider. Jehovah Jireh, my provider.
provider, your grace is sufficient for me, for me, for me. Jehovah Jireh, my provider, your grace is sufficient for me. My Lord shall supply all my needs according to his riches in glory. He will give his angels charge over me. Jehovah Jireh cares for me, for me, for me. Jehovah Jireh cares for me. Jehovah Jireh, my provider, your grace is sufficient for me, for me, for me. Jehovah Jireh, my provider, your grace is sufficient for me. My Lord shall supply all my needs according to his riches in glory. He will give his angels charge over me. Jehovah Jireh cares for me, for me, for me. Jehovah Jireh cares for me. నూట 26వ పాట. చూచుచున్నామని ఈ వైపు మా ప్రియజనక చూచుచున్నామని ఈ వైపు. 240 పేజీలో ఉన్న 126వ పాట. చూచుచున్నాము నీ వైపు మా ప్రియజనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియజనక చూచుచున్నాము నీ వైపు. చూచుచు నీ ప్రేమ చంపు సువార్తను చూచుచు నీ ప్రేమ చంపు సువార్తను జాచుచు కరములు నీ వైపు జాచుచు కరములు నీ వైపు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. మేమరులమైయుంటిమి మార్గము వీడి మేమందరము పోదిమి మార్గము వీడి మేమందరము పోదిమి. ప్రేమ చేనప్పుడు ప్రియతనయు నంపించి ప్రేమ చేనప్పుడు ప్రియతనయు నంపించి క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు వారెవరైనా నీ చరణు చొచ్చు వారలకు వారెవరైనా నీ చరణు చొచ్చు వారలకు. ఇనుడావు కేడంబు నీ జగతిలో నగుచు ఇనుడావు కేడంబు నీ జగతిలో నగుచు గణపరచుచుందువు ఘనమైన నీ కృప గణపరచుచుందువు ఘనమైన నీ కృప. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. నీ భయము మా ఎదలను నిలుపుము నీదు ప్రభావమున రంగను నిలుపుము నీదు ప్రభావమున రంగను. నీ భయము చే మేము వైభవ
పొందుచు నీ భయము చే మేము వైభవముందుచు నీ భయము లేకుండా నీవు నీ కొన్నాళ్ళు నీ భయము లేకుండా నీవు నీ కొన్నాళ్ళు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు దయచూచి మమ్మునెప్పుడు మంచివి అని దయచేయు మెల్లప్పుడు మంచివి అని దయచేయు మెల్లప్పుడు దయచేయరానివి దయచేయమని కోరా దయచేయరానివి దయచేయమని కోరా దయచూపి మన్నించు దయగల మా తండ్రి దయచూపి మన్నించు దయగల మా తండ్రి చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు 279 పేజీలో ఉన్న 200 పాట పాడుకున్నాం. చివరి చరణం ఉన్నప్పుడు అందరు లేచి నిలబడిన తర్వాత దేవుని వాక్యం ఉత్తపత్తిగా చదువుకున్నాం. 200 పాట 279 పేజీలో ఉన్న 200. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతున్నాను. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము దీన మనసును గలిగి దేవుని దివ్య సేవను చేతుము దీన మనసును గలిగి దేవుని దివ్య సేవను చేతుము నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము అనుదినంబును ప్రభుని తలచుచు అలయకను ప్రార్థింతుము అనుదినంబును ప్రభుని తలచుచు అలయకను ప్రార్థింతుము అనవరతమా ప్రభుని జీతము అనుకరింతుము కనులలో అనవరతమా ప్రభుని జీతము అనుకరింతుము కనులలో నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము వేదవాక్య పఠనమందు విసుగు చెందకనందుము వేదవాక్య పఠనమందు విసుగు చెందకనందుము ఆదరంబున దైవ చిత్తము అనుసరించుచు నడుతుము ఆదరంబున దైవ చిత్తము అనుసరించుచు నడుతుము నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము ఆశతోడను ప్రభుని దినమును ఆచరింతుము పరువక ఆశతోడను ప్రభుని దినమును ఆచరింతుము పరువక విసుగు చెందక నాలయమునకు చిన్న పెద్దల ఎత్తుము విసుగు చెందక నాలయమునకు చిన్న పెద్దల ఎత్తుము నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రీతితో సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రీతితో భంగపరచెడి పనులను
బలమును శ్రమను క్రీస్తుకు నీతుము. శక్తి కొలది శరీర బలమును శ్రమను క్రీస్తుకు నీతుము. భక్తితో హృదయమును పూర్తిగా ప్రభునికేయ పింతుము. భక్తితో హృదయమును పూర్తిగా ప్రభునికేయ పింతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. చిన్నవారలు దైవరాజ్యపు చిరుత వారసులంచును. చిన్నవారలు దైవరాజ్యపు చిరుత వారసులంచును. అన్ని వేళల వారి వృద్ధికి మిన్నగాతో పడెదము. అన్ని వేళల వారి వృద్ధికి మిన్నగాతో పడెదము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. పెద్దవారలు దైవజనులని పేర్మితో భావింతుము. పెద్దవారలు దైవజనులని పేర్మితో భావింతుము. శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసును శ్రద్ధతోడను చూపుచు. శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసును శ్రద్ధతోడను చూపుచు. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. జీవితంబున ప్రభుని ప్రేమ శిశులను ప్రసరింతుము. జీవితంబున ప్రభుని ప్రేమ శిశులను ప్రసరింతుము. దివ్య జ్యోతుల రీతి వెలుగుచు దివ్య సన్నిధి పొందుము. దివ్య జ్యోతుల రీతి వెలుగుచు దివ్య సన్నిధి పొందుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము. నేనును నా ఇంటి వారును. అలాగనే నిలువబడి యెషయా గ్రంథము 48వ అధ్యాయము మొదటి నుండి ఆఖరి వరకు ఉత్తర ప్రత్యుత్తరిగా చదువుకుందామండి. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 609వ పేజీలో యెషయా గ్రంథము 48వ అధ్యాయము మొదటి నుండి. యాకోబు వంశస్థులైన ఇజ్రాయిలు అని పేరు కలిగిన వారులారా, యోధా జలముల్లో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచు ఇజ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారలారా, ఈ మాట ఆలకించుడి. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందటే తెలియజేసి తిని, ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరును. నేను వాటిని ప్రకటించి తిని, నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను. నీవు మూర్ఖుడు, నీ మెడ ఎనుకున్నారని నీ నుదురు ఎత్తడవదని నేను ఎరిగింది. నా విగ్రహము ఈ కార్యంలో జరిగించిననియు, నేను చెక్కిన ప్రతిమ, నేను పోసిన పోత విగ్రహము దీన్ని నియమించిననియు నీవు చెప్పకుండానట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియచేసి తిని, అది జరుగక మునిపే దానిని నీకు ప్రకటించి తిని. నీవు ఆ సంగతి విన్నావు, ఇది అంతయో ఆలోచించను. ఇది నిజమని నీవు ఒప్పుకోవాలి కదా. తెలియని మరుగైన కొత్త సంగతులు నేను ఇక మీదట నీకు తెలియజేస్తున్నాను. అవి పూర్వకాలమున సృజించబడినవి కావు, అవి ఇప్పుడు కలిగినవే. అవి నాకు తెలియజేసి ఉన్నవి, నీవు చెప్పకుండానట్లు ఈ దినమందు నీవు వాటిని
విని ఉండలేదు. నీకు తెలియబడినే లేదు. పూర్వం నుండి నీ చెవి తిరగబడినే లేదు. నువ్వు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భం పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడు అని అనిపించుకుంటే నాకు తెలియదు. నేను నిన్ను నిర్మూలము చేయకున్నట్లు నా నామమును బట్టి నా కోపము ఆనుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టి కొంచున్నాను. నేను పుటం వేసుకుని వెండిని వేసినట్లుగా ఇబ్బంది కొలుములో నేను పరీక్షించింది. నా నిమిత్తమే అలాగ చేసేదను. నా నామము అపవిత్రపరచబడినేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడును కాను. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవికి విను. నేనే ఆయన్ను, నేను మొదటివాడును కడపటివాడు. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్య ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువుగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. మీరందరూ కూడి వచ్చి ఆలకించు. వాటిలో ఏది సంగతి తెలియజేయను. యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారం బబులోనుకు చేయి. అతని బాహుబలము కల్దీలు వేసుకోవచ్చు. నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నవాడను. నేనే అతన్ని పిలిచితిని, నేనే అతన్ని రప్పించితిని. అతని మార్గము తేజరెళ్ళును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. అది నుండి నేను రహస్యంగా మాట్లాడమనుకున్నాను. అది పుట్టిన కాలం మొదలుకు నేను అక్కడి ఉన్నవాడు. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మీయ నన్ను పలికింది. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు. నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన యెహోవానకు నేను నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసినటువంటి త్రోవలను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞ ఆలకించవాలని నేనెంతో కోరుచు. ఆలకించిన ఎడల నీ క్షేమం నదివన్ను, నీ నీతి సముద్ర తరంగం ఉండు. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణు వలె విస్తరించును. వారి నామమును నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. బబులోను నుండి బయలుదేరి కల్దీలు దేశం నుండి పారిపో. యెహోవా తన సేవకుని యాకోబును విమోచించి సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయి. బూదిగంతుల వరకు అది వినబడినట్టు దాన్ని ప్రకటించి. ఎడారి స్థలముల్లో ఆయన వారిని నడిపించను, వారి దప్పికొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉపకజేశాను. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరను. దుష్టుల నెమ్మదిని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభు తన వాక్యం దీవించును గాక. దేవుని జీవాత్మ నా మీదకు రమ్మనే పల్లవి ప్రార్థన పూర్వకంగా పాడుకు. దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము. దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము. వీరాచు వంచు మాలాచు నింపు. దేవుని జీవాత్మ నా మీదికి రాము. దయచేసి కూర్చోండి. ప్రభునామన అందరికీ వందనాలు. మనం ఉత్తర ప్రత్యుత్తర రీతి చదువుకున్నటువంటి భాగంలో యెషయా గ్రంథం 48వ అధ్యాయం 610వ పేజీలో ఉన్నటువంటి యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నాం. నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానకు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదు. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదు. ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని నడిపించిన ఆయన, మేము నడవలసిన త్రోవలో చక్కగా నడిచే జ్ఞానం దయచేయని ఆయనని ప్రభువును వేడుకున్నాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభ,
ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారం మేమందరం కూడి నిన్ను ఆరాధించుకుని ఆధిక్యత ఇచ్చినందుకు ప్రభా నీకు స్తోత్రాలు. మంచి వాతావరణం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. మీరు తెచ్చిన బిడ్డల కొరకు నీ స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు మేమందరం కలిసి పాటలు పాడుకున్నాం. నీ వాక్యం వినవాలని ఆశపడుచుండగా వాక్యం వినే చెవి, లోబడే హృదయం దయచేయండి. అయోగ్యునైన నన్ను మరుగుపరచండి. మీరే నాతో మాతో మాట్లాడండి. నీ యొక్క ఆత్మను కుమ్మరించి మహిమ పొందమని నజరేయుడైన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్యం యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం చివరి భాగంలో, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. పాత త్రోవ అయితే మనకు ఆటోమేటిక్గా తెలుసు ఎక్కడ గుంట ఉందో, ఎక్కడ మలుపు ఉందో, ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో మనకు తెలుసు. కాబట్టి దాని ప్రకారం నడుస్తాం. క్రొత్త మార్గం అనుకోండి, మనకు తెలియదు, జాగ్రత్తగా వెళ్ళాలి. అయితే మనం సృష్టించినటువంటి దేవుడు మనని ప్రేమించి మనకి ఈవులు అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను. క్రొత్త సంవత్సరం ఇది ఎట్లుంటుందో అని భయపడొద్దు. నేను నిన్ను చక్కగా నడిపిస్తాను. ఎలా నడిపిస్తాడంటే, తండ్రి తన కుమారుని నడిపించినట్లు చాలా జాగ్రత్తగా చేయబొట్టుకుని మెల్లిగా పడకుండా తండ్రి ఎంత జాగ్రత్తగా నడిపిస్తాడో, అలాగే కాపరి తన మందల్ని ఎంత క్షేమంగా, ఎక్కడ సురక్షితంగా, మంచి మేత ఎక్కడ దొరికిద్దో, చక్కగా తృప్తిగా నీళ్లు ఎక్కడ దొరుకుతాయో, అలాగే అనువైన స్థలానికి ఎలా నడిపిస్తాడో కాపరి అలా నడిపిస్తాను. నాయకుడు తన ప్రజల్ని క్షేమకరమైనటువంటి స్థలంలో శత్రువులు రాకుండా చాలా పకడ్బందీగా ఎలాగ నడిపిస్తాడో అలాగ మిమ్మల్ని నడిపిస్తాను అని చెబుతా ఉన్నాడు. ఈ యెషయా గ్రంథంలోనే 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే, గుడ్డివారిని వారు ఎరుగని మార్గమున గుడ్డివారిని తీసుకుని వచ్చేదను, వారు ఎరుగని త్రోవల్లో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగ్గాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యము చేయుదును. దయగలిగినటువంటి దేవుడు చెబుతున్నాడు, వారు ఎరుగని మార్గమున గుడ్డివారిని తీసుకొని వస్తాను సురక్షితంగా. గుడ్డివాడే సురక్షితంగా వస్తే కళ్ళున్న మనకే ఇంకా దేవుడు క్షేమంగా సురక్షితంగా మనల్ని నడిపిస్తాడు. గుడ్డివాడినే క్షేమంగా తెచ్చాడని. వారు ఎరుగును త్రోవలో వారిని నడిపిస్తాను, వారి ఎదుట చీకటిని వెలుగ్గాను వంకర త్రోవను చక్కగాను చేస్తాను. సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి ఏదైనా చేయగలడు. వంకర ఆ త్రోవని సరళం చేస్తాడు అన్నీ అన్నమాట. అలాగ చేసి చక్కగా నడిపిస్తాడు కాబట్టి మనం భయపడక్కల. దేవుని స్తుతిస్తూ అలాగ మనం ఆయనకు అడుగుజాడలో నడవాలి. ఎందుకంటే దయగలిగినటువంటి దేవుడు మన పక్షాన నుండి మనకి అన్ని విధాలుగా సహాయం చేసేటువంటి దేవుడు అన్నమాట. అందుకే దేవుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ప్రభు చెబుతున్నాడు. అబ్బాయ్, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. చూడండి ఎంత ప్రేమ దేవునికి. కాబట్టి ఒకవేళ కొత్త స్థలం అయినా, క్రొత్త సంవత్సరం అయినా, క్రొత్త మార్గం అయినా నిన్ను ముడుకు నేను విడిచిపెట్టను. చక్కగా అన్ని విధంగా ఎత్తు పల్లాలైనా, సమతల భూమి అయినా, వడిగల జలములు ప్రవహిస్తున్న, అగ్నిజ్వాలలు ఎదురైన, అరణ్యమైన ఎడారైన భయపడక చక్కగా నిన్ను నడిపిస్తాను.
ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఎలాగ నడిపిస్తాడో దేవుని యొక్క వాక్యంలో మనం తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యం చూస్తే నాయకత్వం క్రింద మనం నడిపిస్తాడంట. నాయకులు లేకపోతే చక్కగా ఒక నాయకునిచ్చి సేవకునిచ్చి అలాగ చక్కగా నడిచేటువంటి ఇదిగా చేస్తాడంట. మీకా గ్రంథం 6వ అధ్యాయం 766 పేజీలో ఉన్నటువంటి మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసుల గృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిరియామును పంపించి తిని. చూసారా, నాయకత్వం వహించడానికి, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించడానికి, దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించడానికి, మిమ్మల్ని చక్కగా నడిపించడానికి నాయకులుగా మోషే, అహరోను, మిరియామును పంపాను. అంటే నాయకత్వంలో దేవుడు నడిపిస్తూ ఉంటుంటాడు. అలాగా ఆ నాయకత్వం ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా నడుస్తారు. చక్కగా అంటే క్రమశిక్షణ ఉంటుంది, అన్నీ ఇదిగా ఉంటుంది. నాయకుడు లేడు అనుకోండి, మనం ఆ న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము చివరి వచ్చిన 25వ వచనం, ఆ దినముల్లో ఇజ్రాయేలుకి రాజు లేడండి. ప్రతివాడును అది రాజు లేకపోతే ఢిల్లీ దర్బార్ అన్నట్టుగా వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది, అలాగైపోయింది. కానీ అలా ఉండకుండా కట్టుదిట్టంగా క్రమశిక్షణగా అలాగా ఒకే దీనిలో నడవటానికి దేవుడు నాయకత్వం, ఒక నాయకుడిని ఏర్పరిచి అలాగ చక్కగా నడిపిస్తూ ఉంటారు. నాయకులు లేకపోతే చాలా ఇది. అందుకే మిడతలను గురించి చెబుతాడు, వాళ్ళకి నాయకులు లేకపోయినా అవన్నీ క్రమంగా నడుస్తాయి అంట. వాడికి దేవుడిచ్చిన జ్ఞానం. మనకు నాయకుడు ఉన్నా కూడా ఎందుకంటే అదొక ఇది చాలా ఏంటంటే సైతాను ప్రవేశించి, అందుకే జ్ఞాని అయిన సొలొమోను చెబుతాడు, సామెతల గ్రంథం 18వ అధ్యాయం, వేరుండగోరే అలాంటి మనస్తత్వం తెచ్చిద్దంట. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడిచేటువంటి వాడు, లెస్స అయిన జ్ఞానానికి విరోధి. వేరుండగోరేటువంటి వాడు ఏంటంటే క్రమశిక్షణలకి ఇష్టం ఉండదు, ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా ఇష్టం ఉండదు, స్వేచ్ఛ అన్నమాట. ఒక నాయకుడు ఉన్నానుకో, మన ప్రార్థన 9ంటికి అని చెప్పానుకో, ఆటోమేటిక్గా వస్తారు. అది లేకపోతే వాళ్ళ ఇష్టం, ఎప్పుడు వస్తే వస్తారు. ఆటోమేటిక్ మోటార్ సర్వీస్ వస్తే వస్తారు, లేకపోతే లేదు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనని ఆ దినాల్లో వాళ్ళని నడిపించడానికి మోషే, అహరోను, మిరియాముని ఎలాగ ఏర్పరిచారో మనకు సేవకుల్ని ఇచ్చి ఆయన యొక్క ఆత్మతో మనల్ని చక్కగా నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు. దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో దేవుడే చెబుతున్నాడు, అబ్బాయి నా తలంపులు వంటివి కావు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. కాబట్టి ప్రేమ కలిగినటువంటి దేవుడి నూతన సంవత్సరంలో చక్కగా మంచి త్రోవలు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, మీ మార్గము కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు ఉన్నతమైన ఎత్తైన. కాబట్టి అలాంటి శ్రేష్టమైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. అలా కాకుండా
వేరుండగోరేటువంటి వాడు లేకపోతే అలా ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వలేరు అసలు మామూలు వాళ్ళు. ఎందుకంటే అన్నిట్లో వాళ్ళు ఇది కాదు, వాళ్ళు చేయలేరు, చేసేవాడిని చెడగొట్టేవాళ్ళుగా ఉంటుంటారు. ఒకసారి కొంతకాలం క్రితం అప్పుడు కమలమ్మ గారు ఇదే ఉన్నారు, నా విషయం ఒక విధంగా అసలు ఏంటి అని చాలా బాధపడ్డారు. ఆ సంఘం ఏంటి ఇదేంటి అన్నప్పుడు అమ్మగారు ప్రక్కన ఇద్దరు ఉండేవాళ్ళు. వైజాగ్లో విజయవాడలో ఉన్నటువంటి మేరిమ్మ అని మన కృపాకర మరదలు శ్యామల అని ఉండేది. వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సమక్షంలో నన్ను గద్దించింది, ఏడు సంఘం అసలు ఏంది అని. అప్పుడు నేను ఎప్పుడు మర్చిపోను. శ్యామల అంది, అక్కడ ఒకళ్ళు కాదు, ఈయన పిల్లోడు, ఈయనకు ముందు పెద్దోడు ఒకటి పెట్టారు. ఇలా పెడితే అసలు ఎలా క్రమశిక్షణ ఉంటుంది? మీరు బాధ్యత అప్పచెప్పి దానికి ఇది అడిగితే దానికి ఇది ఉంటుంది, కానీ ముగ్గురు నలుగురు పెట్టి ఈయన్ని అడిగితే అనేటటికి ఆలోచించి నిజమే శ్యామల కరెక్ట్ అని ఆ సంఘం అది ముప్పే అని చెప్పింది. నాకు అదే గుర్తొచ్చింది. ఇలాగా ఆ వారానికి ఒకళ్ళు వచ్చి ఇలాగ ఉండేది. అది ఎందుకంటే వాళ్ళకు అనుభవం లేకపోతే ఏ సాడియో చెప్పి ఏదో చేస్తా, అది ముప్పే తప్ప క్షేమం ఉండదని తన అనుభవంలో చెప్పింది అన్నమాట. కాబట్టి ఒక నాయకుడు ఉంటే అతను చక్కగా సమర్థవంతంగా నడిపించి ఇది చేస్తాడు. అలా కాకుండా ఇదిగా ఉండనుకో, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉండి అది ఏది ఉండడం. ఒక నాయకత్వం ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటి, ఈ వారం ఈ వాక్యం చెప్పాం, వచ్చే వారం దానికి అట్లా ఒక సిస్టమేటిక్ ఉండదు. అలా కాకుండా ఒకళ్ళు వచ్చి మోషన్ గురించి చెప్పానుకో, రేపు వచ్చేవాడు కూడా వచ్చి మోషన్ ఇదేంద్ర ఈనేవాడికి ఇది అయిపోద్ది. అలా ఉండవు. అందుకని నాయకత్వంలో సమర్థవంతంగా ఎలాగా దేవుని మహిమ కొర చెబుతున్నాను. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు వాక్యం చెప్పినప్పుడు ఎలాగని చాలామంది అడిగేవాడు. అడిగితే అనుభవజ్ఞుడైన సేవకుని దగ్గర నేర్చుకున్నాం కాబట్టి చెప్పగలరు, లేకపోతే మాకుమడిగా అలాగా. అంటే ఏ విధంగా ఎలాగా వాక్యం వాళ్ళు విధమర్చేవాళ్ళు కాబట్టి మేము క్రమంగా నేర్చుకుని అప్పుడు నేను రాసుకునేవాడిని. ప్రతి వాక్యం కొంతమంది అడిగి తీసుకున్నారు. అయ్యగారు కానీ మా అయ్యగారు రాసిన చెప్పిన సుబ్బారావు గారు చెప్పి అన్నీ రాసుకున్నాను, నోట్సులు రాసుకున్నాను. అడిగితే ఇచ్చేసా, సర్లే దేవుడు మనకి అవి ఇచ్చేసాను. అలాగ నేర్చుకుంటాం వలన ఇలాగ ఇదైంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రభువు నాయకత్వం క్రింద మనల్ని నడిపిస్తూ ఉన్నారు. సైతాన్లాగా వేరుండగోరి మనం దీనికి కావాలి క్రమశిక్షణ లోబడి అలాగా. అందుకే ఎందుకంటే దేవుడు ఆ నాయకుల్ని లెక్క అడుగుతారు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం, మనం మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాస్తాం. ఎందుకంటే దేవుడు వాళ్ళని లెక్క అడుగుతారు. అబ్బాయి నిన్ను నాయకుడిగా పెడితే నువ్వు చేసింది ఏంటి అని లెక్క అప్పచెప్పాలి. కాబట్టి వాళ్ళు భయంతో చెబుతారు. మామూలు అయితే చెప్పలేరు. దేవుని నాయకులుగా ఉన్నారనుకోండి, కొంతమంది అంటారు వీళ్ళు 10వ వంతుల గురించి చెబుతారండి అని. చెప్పకపోతే దేవుడికి లెక్క అప్పచెప్పాలి, నేర్పాలి. ఎందుకు దేవుని సన్నిధికి వచ్చి ఇంత చేసి ఆశీర్వాదం ఎందుకు పొందలేకపోతానంటే దేవునికి ఇచ్చే మనసు లేకపోవడం. దేవుడే ఇవ్వాలి కానీ నేను మా ఇంటికి వస్తే ఏం పెడతావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తామనే తీరు నుండి దేవుని ఆశీర్వాదాలు పొందలేరు. మనం దేవునికి ఇవ్వాలి. ఆ మలాకీ గ్రంథంలో ఇచ్చి శోధించు, అప్పుడు పట్టజాలనట్టు ఆశీర్వాదం అని. అది చెప్పలేదనుకో సేవకుడు ఏమైనా అనుకుంటారేమో, 10వ వంతుని గురించి చెప్పారు అనుకుంటారేమంటే, అనుకున్నవాడు అనుకున్నట్టే పోతాడు, దిద్దుకున్నవాడు మేలు పొందుతాడు. అది అందుకని మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసినటువంటి వారి వలె ఉండి మీ ఆత్మలను కాయుచున్నారు. వాళ్ళకి బాధ్యత ఉంటుంది కాబట్టి. అలాగే ఈ నూతన సంవత్సరంలో ప్రభు నాయకత్వం కింద మనల్ని నడిపిస్తుంది. సరైనటువంటి మార్గంలో మళ్ళా దారి తప్పామనుకోండి చాలా చిక్కులు వస్తాయి. సరైనటువంటి మార్గంలో
నడిపిస్తాడు. మనం ఆదికాండం 24వ అధ్యాయం, అక్కడ ఎలియాజరు దేవుని ప్రార్థన చేస్తున్నాడు. చక్కగా నా యజమానికి ఆ కుమారునికి కావలసిన చోటకి పంపావు అని 27వ వచనం, 24వ అధ్యాయం. నా యజమానుడకు యెహోవా దేవుడు స్తుతించబడును గాక. తన సత్యమును చూపటం మానలేదు. అది చక్కగా నడిపించాడు. బెతూయేలు ఇంటికి చక్కగా, ఇప్పుడాగా డోర్ నెంబర్లు ఏమి లేవు, అప్పుల్లో చక్కగా దేవుడే నడిపించాడు. సరైన మార్గంలో నా యజమానికి దేవుడు స్తుతించబడును గాక అని చెబుతూ చక్కగా నడిపించాడు దేవుడని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అలాగే ఈ నూతన సంవత్సరంలో మనల్ని చక్కగా సరైనటువంటి మార్గంలో మనని నడిపిస్తుంటాడు. సరైన మార్గం నడిచామనుకోండి, ఎంతో సంతోషభరితంగా ఉంటాం. ఒకసారి ఒక అతనికి పిల్లలు లేని కారణాన నువ్వు ఇంట్లో ఉండటానికి లేదు, నేను ఇంకొక ఆమెను చేసుకుంటే అంటే వంశోద్ధారకుడు ఉండాలని ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఆమె పుట్టింటికి వెళ్ళటం ఇష్టం లేక, ఎందుకంటే మరలా వెళ్ళి వాళ్ళకి భారంగా ఉండటం మంచిది కాదని ఎక్కడైనా ఇంట్లో పనులు చేసుకుని బ్రతకాలని వెళ్ళిందంట. ఒక ఆయన పంచలో కూర్చుంటే, అయ్యా మీ ఇంట్లో సహాయం చేయడానికి ఎవరైనా మనుషులు కావాలా అని అడిగిందంట. అడిగితే ఏంటమ్మా ఎందుకని అంటే ఏడుస్తుందంట. ఏమిటంటే, అయ్యా ఇలాగా నా పెళ్ళి 5 సంవత్సరాలు అయింది, పిల్లలు లేని కారణాన్ని వెళ్ళిపోమన్నాడు, మరలా వెళ్ళి పుట్టింట్లో భారంగా ఉండటం ఇష్టం లేక ఎక్కడైనా పని చేసుకుని దాచుకుందామని అనే ఏడిస్తే ఆయన జాలిపడి, అమ్మా నీకు ఒక యజమానుని చూపెడతాను, ఆయన దయగలవాడంటే, అయ్యా చెప్పండి, ఎంత పనైనా చేస్తాను 5 అని చెప్పిందంట. ఆయన ప్రభువుని గురించి చెప్పాడంట. ఆమెకు చాలా బాధ వేసిందంట. నేను నా గోడు వెళ్ళబుచ్చుకుంటే ఈయన మత ప్రచారం చేస్తున్నాడని బాధపడిందంట. అప్పుడు ఆయన సేవకుడట, బైబిల్ చదువుకుంటున్నాడంట. ఆయన అన్నంట, అమ్మా వేరుగా అనుకోబాకు, ఎవరు ఎక్కడ పని చేసినా ఇది కాదు, ఆయన వేడుకుంటే దేవుడు నీకు మేలు చేస్తాడు, చేయకపోతే అప్పుడు మళ్ళీ నా దగ్గర రా అని చెప్తే, ఆయన చెప్పిన వాక్యం అది ఆమెకు చాలా ఇదిగా ఉందంట, ఆదరణ ఇచ్చిందంట. అయ్యా మరి నేను హిందూరాల్ని, ప్రార్థన నాకు రాదు కదంటే, ఆయన ఏదో 7 లైన్లు ప్రార్థన రాసిచ్చాడంట. రాసిచ్చి వెళ్ళి వెనక్కి తిరిగి వెళ్ళు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నీకు తోడై ఉంటాడని ప్రార్థన చేసి పంపాడు. ఆయన మాటల వలన ఆమె ఆదరణ పొంది తిరిగి ఇంటికి వచ్చిందంట. వస్తే సరే మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఆ అరుగు మీద కూర్చుని ఉదయాన వాక్యం వచ్చిందంట, అది కూడా వింటుంటుందంట. ఈ 7 మాటలు చదువుకుంటుందంట. ప్రభా నువ్వు దయగల దేవుడు అట, నేను పాపిని, మా పితరుల పాప శాపం తీసేసి బిడ్డలను అనుగ్రహించి ఏదో ప్రార్థన అదే చదువుతుందంట, అందుకంటే రాదట. దేవుడు అద్భుతం చేశాడంట, గర్భం తెరిచాడంట. 4వ నెలప్పుడు 5వ నెలప్పుడు భర్తను తీసుకుని ఆ ఇంటికి వెళ్ళిందంట, ఏదో పండ్లు అవి కొనుక్కుని. సేవకుడు ఉన్నాడంట, అప్పుడు కూడా ఉన్నాడంట. ఆయన ఉండి, అయ్యా నమస్కారం అంటే, అమ్మ చాలామంది వస్తే గుర్తుపట్టలేదంట. అమ్మ అంటే, అయ్యగారు గుర్తుపట్టారంటే, చూసి అమ్మ గుర్తు రాలేదంటే, ఇలా ఒకప్పుడు దీన స్థితిలో ఉన్నప్పుడు మీరే నాకు ప్రార్థన రాసిచ్చారు, ఇప్పుడు బాగుంది, ప్రెగ్నెంట్ కాబట్టి చాలా బొద్దుగా ఉందట. ఉంటే ఆయన పాదాల మీద పడిందంటే, వద్దు, దేవుడు దయగలిగినటువంటి వాడు, నువ్వు దేవునికి అసాధ్యమైంది లేదు, ప్రభువు నీ దీన స్థితిని విన్నాడు కాబట్టి దేవుడు ఖండించాడు. ఎప్పుడైతే భర్త కూడా చక్కగా ప్రేమిస్తున్నాడట, తర్వాత కుమారుని కానీ మళ్ళా వచ్చారంట, అయ్యా మీరే ఈయనకి పేరు పెట్టాలన్నారట. మరి ఇప్పుడు మీరు ప్రార్థనకి వెళ్తున్నారా? అయ్యా మేము క్రమంగా వెళ్తున్నామండి ప్రార్థన.
కాబట్టి సరైన రీతిగా ఆ ఎలియాజరుని ఎలాగ నడిపించి మేలు చేశాడో మనకు కూడా మనకి దీనస్థితిని తీసివేసి చక్కగా మేలు కలిగించేటువంటి మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదివినట్లుగా నీవు నడవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాను. ఈ నూతన సంవత్సరం ఎట్టుండదో ఏముండదో, కరోనా ఇంకొక వేషంలో వస్తే భయపడద్దు. నిన్ను ఎలాగా నడిపించాలో, ఎంత క్షేమంగా నడిపించాలో నడిపిస్తాను అని చెబుతాను. అంతేకాకుండా దేవుడు తన ఆలోచన చొప్పున దేవుడు మనల్ని నడిపిస్తాడు. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 24వ వచనం మనం చదివితే, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. దావీదు అంటాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు. ఈ నూతన సంవత్సరంలో మన ఆలోచనలు కాదు, దేవుని యొక్క ఆలోచన. మన ఆలోచన ఏంటంటే గజిబిజి అయిపోతుంటాం, ఎట్లాగా ఏంటి అయిదని. కానీ దేవుడిచ్చిన ఆలోచన నేను చాలాసార్లు చెబుతుంటాను. ఒకసారి ఈ అగ్రికోస్ వీళ్ళు ఇన్సెక్ట్స్ పట్టడానికి, క్రిములను పట్టడానికి చిన్న వలలు లాంటివి తీసుకుని వెళ్తుంటారు. వెళ్ళి అవి పట్టుకెళ్తారు. తెలియక ఒకడు బావిలో పడ్డాడంట. ఏది ఆ వరలు లేని బావి ఉందంట, ఆ అడవిలో కావాలి పడ్డాడంట. పడ్డారు, పొద్దుపోతుంది. ఏడ్రా ఆడేడ్రా అంటే ఆ పాపం అరిసాడు చాలా దూరాన ఉన్న అరిసాడు గొంతుపోయి అట్లాగా ఉన్నాడు. ఆ బావిలో నీళ్ళు లేవు, మొత్తానికి ఉన్నాడు. ఇంక ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ స్టూడెంట్స్ అందరు తిరిగి వెళ్ళారు. వాళ్ళ పేరెంట్స్, అయ్యా ఏది మా వాడంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మేమందరం వెళ్ళాం, కలెక్ట్ చేస్తా ఉన్నాం, తర్వాత కనపడలేదు. ఒకవేళ పూలు ఏదైనా వస్తే దాన్ని గాండ్రింపో ఏదో వినపోయి ఏం కాలేదు, ఏం చేయాలి? ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు. పాపం వాడు ఏడ్చి ఆ బావిలో ఉన్నాడు. చిన్నప్పుడు దాకా ప్రార్థనకి వెళ్ళేవాడంట. 10th క్లాస్కి రాగానే టెంకు ముదిరినట్టు ఆడు ప్రార్థన మానేశాడంట. ఆ బావిలో శ్రమలు పడేతడికి ఆడి కాస్త అప్పుడు దేవుడు గుర్తొచ్చాడంట. వీళ్ళు మళ్ళీ ఉదయాన్నే ఎతకటానికి వెళ్ళారంట. ఎక్కడన్నా ఏదైనా ఒకలా క్రూర మృగం ఏదంటే కనీసం పుర్రు ఏదో దొరికిద్దని వెళ్ళారు. వెళ్తే ఒక పక్షి వచ్చి ఒళ్ళో పడిందంట. ఇదేంద్రా నాలాగే ఇది కూడా పడిపోయి ఈడు బావిలో పడ్డాడు అనుకుంటే దేవుడు ఆలోచన ఇచ్చాడంట. ఏంటి, ఈయన షూస్ వేసుకుని ఉన్నాడు. ఇది ఉంటుంది కదా సాక్స్, మేజోడు, దాని దారం అది లేస్తుంది కదా, దారం తీసి దాని తాడు గట్టి గాలిపాట విసిరేసినట్టు విసిరేసాడు. అది బావి పైకి వెళ్ళి అట్లా ఎగురుతూ, అది అటు పోవట్లేదు ఇటు పోవట్లేదు అంట. ఈ కుర్రోళ్ళు ఎత్తుకుతూ ఏంద్ర ఇదేంది అటు పోవట్లేదు, ఇది ఇక్కడ ఎగురుతుంది వచ్చి చూస్తే వీడు దారం పట్టుకుని పాపం అలిసిపోయి ఉన్నాడు. ఒరే అని అప్పుడు తాళ్ళు అయితే తీసుకెళ్ళారు. అరే దేవుడు ఎంత ఆలోచన. ఒకవేళ అదేదో పక్షి లేని దాన్ని ప్రక్కన పెట్టి కూర్చుంటే దేవుడు ఇస్తాడు ఆలోచన. తగిన సమయంలో తగిన విధంగా మనకు ఆలోచన ఇచ్చి క్షేమంగా సురక్షితంగా ఉండేటట్లుగా దేవుడు మనని నడిపిస్తాడు. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో దేవుని యొక్క పేరు ఆలోచనకర్త, దేవునికి ఉన్నటువంటి పేర్లలో ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. చూసారా, ఆలోచనకర్త. మన ఆలోచనలు వేరు కానీ ఆయన ఆలోచనలు ఉన్నతమైనవి కాబట్టి మంచి ఆలోచనలు ఇచ్చి మంచి చక్కగా నడిపిస్తాడు. ఒకసారి కుర్రోడట ఉద్యోగం లేదు, నిరుద్యోగిగా ఉన్నాడు. ప్రభా నాకు ఏదన్నా మార్గం చూపెట్టని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడే ఒక ఆలోచన ఇచ్చాడు. అంటే ఒకటి చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే దానికి కనీసం 10 లక్షలు కావాలంట. వీడికేమో డబ్బులు లేవు, పేదోడు. ఏం చేయాలి? ఒక ధనవంతుడికంట ఆలోచన గురించి చెప్పాడు. ఏమంటే నాకు ఒక ఐడియా, దేవుడే నాకు ఒక ఐడియా ఇచ్చాడు, ఇది చేస్తే బాగుంటుందంటే ఆ ధనవంతుడు చూసి ఆ ఆలోచన విని దీనికేమో ఇది పాడికొండ లాంటి, దీంట్లో నష్టం అంటూ రాదని
10 లక్షల పైన ఆయనే పెట్టాడండి. ఆయన వాటాదారుడు. ఈయన ఆలోచన వచ్చిన ఈయన లక్షాధికారి అయిపోయాడు. అలాగే ఈ నూతన సంవత్సరంలో దేవుడు తన ఆలోచన చొప్పున నడిపించి మన కాలు చిక్కుపడకుండా, లేకపోతే మనం తలవంపులు లేకుండా దేవుడు చక్కగా స్వతంత్రులుగా దేవునికి మహిమకరంగా జీవించేటట్లుగా నడిపిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చి మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతటా తానే ఏమీ బోధింపక వేటిని విన్నో వాటిని బోధించి సంభవించబో సంగతులు మీకు తెలియజేయును. సర్వసత్యములోనికి మనల్ని దేవుడు నడిపిస్తాడు. చాలామంది ఆ నడిపింపు లేక ఆ మూల పాఠాల దగ్గరే నిలిచిపోతున్నారు. అసలు అనుభవం లేదు, గ్రహింపు లేదు, ముందుకి సాగలేనటువంటి వారుగా ఉంటున్నారు. ఏదైనా చాలామంది ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు? కొంతమంది సరే ఇప్పుడంటే ఇక నాన్ స్టాప్ 10th క్లాస్ దాకా పరీక్షలు లేవు కాబట్టి ప్రతి ఒక్కరు 10th. ఆ రోజులు 6వ తరగతి ఫెయిల్ అయ్యి మానుకునేవాడు మా రోజుల్లో. మరి తక్కినోళ్ళు వాళ్ళు ఎందుకు ఆగిపోయారంటే ఏదో ఒక విధంగా. అలాగే విశ్వాసులు కూడా ఏదో ఒక అభ్యంతరపడి ఎవరో అన్నారనో లేకపోతే సేవకుడు గద్దించాడనో ఆగిపోయి నిష్ఫలితులవుతున్నారు. అలా కాకుండా సర్వసత్యములోని మహిమ నుండి అధిక మహిమలోనికి మన ఎదిగేటట్లుగా అనుభవం ఇచ్చేటట్లుగా దేవుడు మనని నడిపిస్తాడు. ఒకసారి ఒక తల్లి చెప్పింది, అయ్యా వీడు బడికి వెళ్ళట్లేదు. ఏమై బాగా చదువుకున్నాడు, వీడు బడికి వెళ్ళట్లేదు అని. ఏమై ఎక్కువైపోయిందో చదువు అంటే, అయ్యా టీచర్ కొట్టిందంట ఫోన్ అంటున్నాడు. ఇంకేం చెబుతా ఎన్నోడికి. సరే కుటుంబ ప్రార్థన. ఈ కుర్రోడు కూడా వచ్చాడు. అక్కడ ఒక రిటైర్ అయిన హెడ్ మాస్టర్ గారు వచ్చాడు. నేనని ఈయన పెట్టి, మాస్టర్ గారు ఏమనుకోబాకండి, ఎందుకే అనుకునేది అని చెప్పు అడుగు అన్నాడు. మిమ్మల్ని టీచర్ తిట్టకుండా కొట్టకుండా నువ్వు హెడ్ మాస్టర్ రిటైర్ అయ్యావు కదా, ఇంత తోడు అయ్యావా అని అడిగా. ఆయన అనుభవం గల అనుకుని ఉంటాడు, వీడు ఉన్నాడు వీడి కోసం అని. ఆయన అన్నాడు, అయ్యా చెప్పుకుంటే సిగ్గు, నన్ను కొట్టని రోజు లేదన్నాడు ఆయన. నేను వినవా నన్ను కొట్ట, ఎందుకంటే నేను మహా ముద్దోడిని మాట వినేవాడిని కాదు, అందుకని పారిపోయేవాడిని. మా అమ్మ చదువు లేకపోయిన వాళ్ళ నాన్న తిట్టే పారు నీకు కూడా ఇట్లాగే పొలం పనులు ఏదో రిక్షా దొక్కు బతికే రాత ఉందని ఆయనేం పట్టించుకున్నాం. వాళ్ళ అమ్మ మటుకు ఎక్కడున్నా ఎతికి గట్టిగా మళ్ళీ పారిపోతా పట్టుకొని నలుగురున్న కాడ ఇంకా బాగా దాన్ని, ఎందుకంటే ఇటు దొంగడే. వాళ్ళ అమ్మ అనేది అంటారే, మాస్టర్ గారు ఎవరిని కొట్టుకుని నిన్నెందుకు పెడుతున్నా అంటే నువ్వు చదవట్లేదు అన్నమాట, నువ్వు మాట వింటలా, అందుకని కొట్టాడు. మరి తక్కిన వాళ్ళని ఎందుకు కొట్టట్లా అని కొంతమంది అంటే నిన్ను పాఠాలు చెప్పమన్నారో పిల్లల్ని కొట్టమని తగుకెళ్తారు. వాళ్ళ అమ్మ అట్లా కాదండి. మాస్టర్ గారు ఇంకా అనండి బాగా చెప్తే, అయ్యా ఇంత ముద్దోడిని అలాంటి వాడిని ఏదో మా అమ్మ దీనివల్ల చదువుకుని ఇప్పుడు రిటైర్ అయ్యి పెన్షన్తో హాయిగా ఉండి పిల్లలు అందరూ పోతున్నారు చెప్పి ఏమన్నావు అంటే ఆడేం మాట్లాడరు. తిట్టకుండా కొట్టకుండా ఎవడు వస్తాడో పైకి. అలాగే ఏదన్నా ఒక అభ్యంతరం సైతాన్ని ఏదో కూడా కలుగు చేసి ఇగో నిన్నే అన్నారు, లేకపోతే నీ మీద ప్రార్థన ఏదో అన్నారు, ప్రభా నీ సేవకు నువ్వు లోబడేదట్టు చేయమని ఏదో నిన్ను గురించి అన్న ఇట్లా చెప్పించి అభ్యంతరపడి అనకపోతా. వాళ్ళు ఏమి నేర్చుకోలేరు. అలా కాకుండా గద్దింపులు లోబడ్డారనుకోండి, ఎవరో సంగతి దేవుని సేవకులు భలే తిట్టేవాడు. మేము డిగ్రీ అప్పుడు కొద్ది డిగ్రీ అంటే ఎక్కువే, డిగ్రీ చదివేటప్పుడు వారు బుద్ధి లేనివాడు అయితే అన్నా అనుకో, హైట్ ఎంతమందిలో పుట్టుకు బుద్ధి లేనివాడు అంటాడని అడిగితే అడ్రస్ గల్లంత అసలు ఏమైపోయేవాడు. నా వరకు నేను అనుకున్నాను, బుద్ధి లేకగా స్వామి నీ చేత బుద్ధి ఉంటే నువ్వు అనేవాడుగా నేను అనిపించుకునేవాడు కాదు. ప్రభు నాకు బుద్ధి దయచేయమని ప్రార్థన చేసుకున్నాం కాబట్టి ఇప్పటి వరకు నిలబడగలిగి సర్వసత్యములోనికి నడిపిస్తారు.
దేవుడు అపార్థం చేసుకోకుండా దేవుడు నా మేలు కోసమే కదా. ఒకసారి ఇదివరకు విధవరాండ్రు ఉండేవాడు, సీతమ్మ జాలమ్మ వాళ్ళు ఉండేవాడు. అది మీటింగ్లో అప్పుడు వీళ్ళు వెళ్తూ అక్కడ విధవరాళ్ళే కదా ఎక్కువ ప్రార్థన చేసేది. ఎవరు లేకపోతే అయ్యగారు కోపం ఎక్కింది. ఆదివారం అన్నారు, మీకు మొగుడా ముద్ద మీసాలు పెట్టుకుని పంచెలు కట్టుకోండి అని అనేదానికి అందరు నవ్వారు. వాళ్ళకి మేము పేదలమని, దిక్కులేని వాళ్ళమని, విధవరాలనే కదా 10 మందిలో మమ్మల్ని పాల్సన చేశారని స్ట్రైక్ చేశారు. అప్పుడు వీళ్ళకి ఎవరు మత్తయ్య గారే ఏది చెప్పుకోవాలన్నా వచ్చి, అయ్యా మమ్మల్ని ఎలాగంటే మీరు అందరూ నవ్వారు అంటే మేము లేనివాళ్ళం అనే కదా అని వాళ్ళు వాళ్ళ వచ్చి చెబితే అన్నాడమ్మా, తండ్రి ఒక దెబ్బ కొడతారు కదా, మీ కొరకు రేయనక పగలనక ప్రార్థన చేసి ఆయన ఏమన్నాడు, ప్రార్థన చేసి మరి విశ్వాసంతో జరగాలి మీటింగులు. మీరందరూ తల ఒక దిక్కు వెళ్తే అక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు, మీరుంటే బాధ్యతలు లేరు, పిల్లలు లేరు, లేకపోతే పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి కలిసి ప్రార్థన చేయాలి. తక్కినోళ్ళు భర్తలు పిల్లలు వాళ్ళందరూ చూసుకుని వాళ్ళు లేటుగా వస్తారు కదా, ఆ ఉద్దేశంతో అన్నాడు. కానీ మిమ్మల్ని అంటే ఆయనకి ఏం వచ్చింది. కాబట్టి మీ కొరకు ప్రార్థన చేసే ఒక మాట అంతా కూడా తండ్రి మనని చిన్నప్పుడు ఒక దెబ్బ కొట్టలే తిట్టలేదా అంత అని చక్కగా ఇచ్చేసాడు. అప్పుడు వాళ్ళు గ్రహించుకుని సేవకుని దగ్గరికి వెళ్ళా, మమ్మల్ని క్షమించండి అపార్థం చేసుకుని అంటే సేవకులు అన్నారమ్మా, బాధ్యత కలిగి ఉండ మీదే కదా మాదేమో లేదు పేరు పలానా సేవకుడే, మీరు కష్టపడి ప్రార్థన చేసి దేవుని యొక్క మీది కదా. కాబట్టి అలాగా అరే ఒక్కళ్ళు కూడా ప్రార్థన పెడితే ఎవరు రాకపోవటం నాకు బాధేసి అన్నాను అన్నప్పుడు ఇదైపోయి. అలాగా అపార్థానికి తావు లేకుండా సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తారు, అనుభవంలోనికి చక్కగా. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో అనుభవం రావడానికి 47వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదివితే, ఆయన మరలా 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళు లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు మొలలోతుగా ఉండెను. ఇంకను 1000 మూరలు కొలువుగా నీళ్లు మిక్కిలి లోతాయి, నేను దాటలేనంత నది కనపడాను. లోతు దిగితే కానీ లోతు తెలియదు అన్నట్లుగానే అలాగా ఆ భక్తునికి ఆ అనుభవాన్ని తెలియజేశాడను. కాబట్టి మనం సర్వసత్యములోనికి నడిపించి అనుభవం కలిగి అలాగ మరొకరికి చెప్పేటువంటి ఆ స్థితికి దేవుడి నూతన సంవత్సరంలో మనం నడిపిస్తాడు. ఏదో కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, అవమానం కలిగిందని ఆగిపోయామనుకో మనకే నష్టం. ఇదివరకు జోబ్ దాస్ గారు ఒక సంఘటన చెప్పాడు. ఆయన ఇంగ్లాండ్లో చదువుకున్నాడు. ఆ దొరల ప్రొనౌన్సియేషన్ వీళ్ళకి అర్థం కావట్లేదు, మన ఇండియా నుండి వెళ్ళిన వాడికి అలా అర్థం కావట్లేదు. ఈ ఇండియా నుండి వెళ్ళిన కొద్దిమంది స్టూడెంట్స్ వెళ్ళి ప్రొఫెసర్ని అన్నారంట, అయ్యా మాది పూర్, ఏది లాంగ్వేజ్ చాలా తక్కువ, మీరు చెప్పేది మాకు ఒక్క ముక్క అర్థం కావట్లా, ఇలాగైతే ఎలాగండి అని కాస్త సింపుల్ లాంగ్వేజ్లో చెప్పండి మేము అర్థం చేసుకుంటామని అడిగాను. ఆయన మహామేధావి అంటే ప్రొఫెసర్ అన్నట్టు నవ్వి, నాకు తెలుసు మీకు ఒక ముక్క అర్థం కాదని కూడా నాకు తెలుసు, అయితే మీరు వింటా ఉన్నారనుకోండి అనుభవం వచ్చింది, మంచిది అవుతారు, నేను మీకోసం తగ్గానుకో మీరు ఇక అట్లాగే అయిపోతారు. చెప్పినాక తర్వాత ఏంటన్నా ఇక వీళ్ళు పెద్ద మేధావులు, వీళ్ళు ప్రొఫెసర్లు అయ్యారనుకోండి. అలాగే ఏదో కాస్త కష్టం వచ్చిందని ఆగిపోకూడదు. దేవుడు మళ్ళీ దీన్ని మంచి రెట్టింపు సంతోషం ఇస్తాడని అలాంటి మంచి ధైర్యాన్ని ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనని ఎలా నడిపిస్తాడంటే తన సర్వసత్యంలోని మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళే విధంగా. ఎప్పుడు ప్రభా పడిపోయిన చెడిపోయిన అనకుండా అలాగ ప్రభా విశ్వాసంలో వేరుపారినట్టుగా మమ్మల్ని చేయని ఆయన వృద్ధి చేయని మనం ఇతరులని నలుగురిని ప్రభు కొరకు సంపాదించే మెట్లోకి దేవుడు మనని నడిపిస్తాడు. అలాగా ఈ నూతన సంవత్సరంలో నడిపిస్తాడు. కాబట్టి మనం దేనికి భయపడాక ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం
ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుతూ రెక్కలు చాపుకుని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోగినట్లు యెహోవా వాణ్ణి నడిపించాను. చాలు. పక్షిరాజు తన గూడు రేపి, చాలాసార్లు దేవుని సేవకులు కూడా చెబుతుంటాం, పక్షి చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎక్కడెక్కడో తెచ్చి వాటి నోట్లో పెడుతుంటుంది మేత. కొద్దిగా బలం పొందినాక వాటిని అటు సోమరులుగా ఉంచదంట పక్షి. అవి కూడా వెళ్ళి ఆహారం నేర్పిద్దాడు. ఏం చేసేది, ఆ గూట్లో సౌఖ్యంగా ఉన్నాయని ఆ గూడునంటే నెట్టేసిద్దంట కిందకి. అప్పుడు అవి అంతకుముందు చక్కగా పండుకొని ఇలా చలికి బాగా మునగ తీసి పండుకొని భయంతో రెక్కలు ఊపటం ప్రారంభించిద్దాడు. అవి పడిపోకుండా వాటి కిందకి వెళ్ళి దాని మీద పక్షి మీద అవి మోసేటట్టు చేసి మళ్ళా చెట్టు మీదకి తీసుకొచ్చి మరలా అలాగా ఇక ఎగరటం ప్రారంభించిద్దాను. నేను 9వ తరగతి చదువుకునేటప్పుడు కొల్లిపార అని ఉంది తెనాలి దగ్గర కాలువలో. నేను ఈత నేర్చుకోవాలని వెళ్ళా. అక్కడ చెక్క వంతున ఉంది, మహా కాలువ ఉంటే అంత లోతు ఉండదు, అందుకంటే ఉండదు. ఉన్నా కానీ నాకు భయం వేస్తుంది. అందరూ ఈతున్నారు, భయం వేస్తుంది. ఒక్క నెట్టి ఎంతసేపు నుంచి ఉంటారు నువ్వు అని. ఇంకా భయంతో అట్టట కొట్టి ఈత వచ్చేసి. ఇప్పుడైనా నేను పెద్ద కాలం అంటే సావకుండా ఈ దారి నుండి ఆ దారి ఈదికి వెళ్ళగలను. ఎందుకని ఆ భయం. ఆడు కనుక నెట్టకపోతే అట్లా రోజు తిరిగి వెళ్ళేవాడు. ఆస్తితో వెళ్ళామనుకుని భయం వేసేది, నీళ్ళు అట్లా అయ్యేదని. అట్లాగే పక్షి కూడా తన పిల్లలకి భయం లేకుండా చక్కగా రెక్కలు చాపి ఎగిరి ఆహారం సంపాదించుకునే విధంగా వాటి భారాన్ని ఎలాగా మోస్తుందో అలాగే దేవుడు ఇగో ఈ నూతన సంవత్సరంలో మన యొక్క భారాన్ని వాటన్నిటినీ దేవుడు తన భుజస్కంధాల మీద మోస్తాడు. కీర్తన గ్రంథం 55వ వచనంలో 55వ అధ్యాయం 22వ వచనం మనం చదివితే, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడు. చాలు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు సహాయం చేస్తూ ఉంటుంటాడు. ఒకసారి ఒక దేవుని సేవకులు చెప్పారు, ఇద్దరు టీచర్లు తర్వాత సేవ చేశారనుకోండి. అంటే ఆ మంచి ప్రార్థన పర్రాలు. ఈయనప్పుడు ప్రార్థన లేదు. ప్రార్థన చేస్తుంటే, ప్రభా అమ్మాయిని ఏం చదివించాలి అని, అప్పుడు పీయూసీ ఉండేది, ఏం చదివించాలని ప్రార్థన చేస్తా. అప్పుడు ఎంట్రన్స్ లేలే, డాక్టర్ని చదివించమన్నాడు దేవుడు. ప్రభా 5 పిల్లలు, 5 ఆడపిల్లలే, జీతాలు తక్కువ, డాక్టర్ ఎక్కడ చదివిస్తాం ప్రభా అని. సరే నీ మాట కాదన్నని డాక్టర్ గుంటూరులోనే డాక్టర్ కోర్సులు చేర్చింది. ఈయన ససేం ఒప్పుకోలేదు. ఎక్కడ తెచ్చి చదివిస్తావు చూస్తాను నేను నా ఇదని అడ్డం తిరిగాడంట. ప్రభు చెప్పి, ప్రభు ఎక్కడ చెబుతాడమ్మా, ఏదో ఉన్నవాడికి చెబుతాడు, మనకు లేనివాడికి ఎక్కడ. ఇంకా వెనక 4 ఉన్నారు, ఏమే కాదు అంటే లేదు ప్రభు చెప్పాడని చేర్చిందని. చేరిస్తే ఇప్పుడు ఫీజు కట్టాలి. ఆయన తాసుబం బుసలు కొట్టినాడు. ఇప్పుడు అడిగామంటే ఎగిరితాంతాడు అంత కోపం మీద. ప్రార్థన చేస్తుంటే పోస్ట్ ఆయన వచ్చాడంట. మాస్టర్ గారు మీకు మనీ ఆర్డర్ వచ్చిందండి అన్నాడంట. ఏ నా తాత ఉన్నాడు మనీ ఆర్డర్, మేము ఇస్తే తీసుకున్నాడు, మాకు ఇచ్చేవాడు ఎవడు లేడు అన్నాడు. లేదండి ఎక్కడుండే అన్నాడు. బాంబే నుండి. బాంబేలో ఎవడు ఉన్నాడు, మా తాత. ఏమోనండి అంటే, ఎవరిదో చూడవా మాకెవడో అంత లేదండి అని చూస్తే ఆ రోజుల్లో 2000 అంత పంపారంట. 2000 అంత నాకు గుర్తులేదు. అరే ఎవరు ఆయన? వాళ్ళు అక్కడ కింద కోపంలో రాశారంట, అయ్యా మీరెవరో మాకు తెలీదు, ప్రభువే మీకు పంపమని అడ్రస్ కూడా ఇచ్చాడంట. మరి ఆ కాలంలో పంపుతున్న మీరెవరో నాకు తెలియదు, అసలు మీకు ఏ అవసరం ఉందో మాకు తెలియదు. ఆ దెబ్బతో ఆయన బుర్ర తిరిగిపోయిందంట. ఒరే దేవుడు చెబితే ఎట్టాగా ఉంటుంది కావాలి. ఈమె ఎడది నిజంగానే అట్లాగే ఆమె డాక్టర్ అయింది, పిల్లల్ని పైకి లాగింది, ఇంకొక డాక్టర్ని చేసింది. అట్లా దేవుడు బాగా దీవించి ఆయన ఎప్పుడు చెబుతుంటాడు, మీరు కూడా అంటారు ఏమంటే
నా అల్లుళ్ళు దిక్కుమాను తక్కిన వాళ్ళు అందరూ మంచం లేదు కంచం లేదు అంటారు, కానీ నా అల్లుళ్ళు నాకు ఇచ్చేవాడు. మీరందరూ పండగకి ఎన్ని గుట్టించుకుంటారు? ఒక జాత లేదా 2 జాతలు గుట్టించుకుంటారు. నాకు 5 జాతలు, 5 కూతుళ్ళు 5 జాతలు చేస్తారు. నానా క్రిస్మస్ పండగకి నాది కట్టుకోవాలంటే నాకు ఏది కట్టుకునేనా 2 పండగలు మీరు 5 తెచ్చి ఎక్కడ కట్టుకోమంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఆయన చెప్తుండేవాడు. దేవుడు అలాగే ఆశ్రయించాడు. అలాగే మన భారాల్ని వహిస్తూ చక్కగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదివితే, యాకోబు ఇంటి వారలారా, నా చేత భరింపబడినటువంటి వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంకబెట్టుకున్న వారలారా. చూసారా? యాకోబు ఇంటి వారలారా, ఇజ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంకబెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించండి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే. నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకున్నవాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. కాబట్టి ఈ నూతన సంవత్సరం దిగులు పడక్కర్. పిల్లల సైతం ఈ దినాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రయంలో పెడుతున్నారు. కాకపోతే ఇది ఫీజు కడుతున్నారేమో, కానీ ఎందుకని? ఆ మమకారం అయిపోని, ఆ యొక్క ఆప్యాయతలు పోని చాలా. కానీ దేవుని భయం ఉన్న వాళ్ళకి అదే లేదు. ఎంతో ఎన్ని పనులు ఉన్నా ఒకళ్ళు ఏది ఉన్నా కూడా వాళ్ళని చూసుకుందే వాళ్ళకి నిద్ర పడతారు. కానీ మనల్ని ప్రేమించినటువంటి ప్రభు అంటున్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే. నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకుని వాడని నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. కాబట్టి ప్రభు ఇగో ఈ నూతన సంవత్సరంలో మనల్ని కంటికి రెప్పలాగా కాపాడి, ఒకవేళ వృద్ధులు అయినా ఆరోగ్యం తప్పిపోయినా ఏమన్నా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. చక్కగా ప్రార్థన చేసుకునేటువంటి మీటు. ఒక తల్లట జబ్బును పడిందంట. జబ్బును పడితే ఏంటి ప్రభా ఇటు చేసావని అనలేదంట. ప్రభా మంచిది, మంచాన పడ్డాను, బాగా ప్రార్థన చేయడానికి ఇంకా అనువని ఆ మంచంలోనే ఉండి అందరి కొరకు ప్రార్థన చేసేదంట. ప్రార్థనకు వచ్చే వాళ్ళ పేర్లన్నీ రాసుకునేదంట. రక్షణ పొందిన టిక్కు పెట్టుకునేదంట. అలాగా ఆ మంచంలో ఉండి ప్రభా వీళ్ళు ప్రార్థనకు వస్తున్నారు, ఏదో పరిచర్య చేస్తున్న పోతున్నారు, కానీ మారు మనసు పొందట్లేదు, ప్రభా మారు మనసు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటే చాలామంది రక్షణ పొందారని. తర్వాత చనిపోయింది. ఆ తలకాడ మారు మనసు పొందవలసిన వారు అని లిస్ట్ ఉంది. ఇంకా 4 పేర్లు ఉన్నాయంట, టిక్కు పెట్టినంటే వాళ్ళు పొందలేదంట. సరే ఆ సమాధి కార్యక్రమం జరిగేటప్పుడు ఏదో జరుపుతారుగా సేవకులు వచ్చి, ఆ వాక్యం ఉన్నప్పుడు తల్లి చక్కగా మంచి పోరాటం పోరాడింది, ప్రభు సన్నిధికి వెళ్ళింది, బహుమానం పొందింది, మరి నువ్వు పొందగలవా లేదా విడిచిపెడతావా అని చెప్పినప్పుడు ఆ 4 రక్షణ పొందారంటే అక్కడ ఉండి. నిజమే, తల్లి ఎన్ని సార్లు హెచ్చరించినా లోపడలేదు. కాబట్టి ఆమె ప్రార్థన ఫలించింది. అలాగే ఒకవేళ మనం సిక్కైనా అలాగ దేవుని సన్నిధి విడుక ప్రార్థన చేసి మనం ఆయనకు శక్తిని పొందేటువంటి వారు కూడా. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఎలా ఉంటుందో ఏమిటో ఉండదని మనం దిగులు పడక్కర్లేదు, కానీ ఆయన నీవు నడువలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాను. ఒక నాయకత్వం కింద మంచి సేవకునిచ్చి చక్కగా ఆ దిద్ది నడిపించేట ఆ మోషే, ఆ అహరోను, మిర్యాము ఇచ్చినట్టుగా ఇప్పుడు మీకు ఇస్తా, అట్లాగా నడిపిస్తా అని సరైన మార్గాన్ని ఎలియాజర్ని కనుక ఎలాగ చక్కగా నడిపించాడో ఈ నూతన సంవత్సరంలో నిన్ను అలా నడిపిస్తాడు. అలాగే ఆయన ఆలోచన చేత మంచి చక్కని ఆలోచన ఇచ్చి మనం దారి దొలిగిపోకుండా, భక్తిహీనం కాకుండా, చెడ్డ స్నేహితులు చేసి చెడిపోకుండా మన చక్కగా
నడిపిస్తాడు. సర్వసత్యములోనికి అంటే అధిక అనుభవం కలిగి అనేక మందిని ప్రభు కొరకు సంపాదించే మెట్లోకి దేవుడు నడిపిస్తాడు. మన భారాలు ఊహిస్తూ మన చక్కగా నడిపించి అలాగా అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతను తప్పిస్తాను, అతను నా నామం నెరిగిన వాడు గనక నేను అతను ఘనపరుస్తాన్ని ఘనపరిచి ఆయన మహిమ కొరకు మన్ని వాడుకుంటాడు. కాబట్టి ఈ నూతన ఎక్కువగా దేవుని స్తుతిస్తూ ప్రార్థనలో కనిపెట్టి ప్రభా నీ ఆలోచన దయచే, నీ తిన్నని మార్గంలో నన్ను నడిపించు, మహిమ నుండి అధిక మహిమలోకి ఎదిగేటువంటి సర్వసత్యంలోకి నన్ను నడిపించిన ఆయనని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు చక్కగా మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధులైన ప్రభా, ఈ నూతన సంవత్సరం ఎలాగుంటుందో, పోయిన సంవత్సరం కరోనాతో ఎంతోమంది చనిపోయారు, ఈ సంవత్సరం ఎట్లుంటుందోనో భయం మేము పడకుండా తండ్రి నువ్వు మమ్మల్ని చక్కగా నడిపించే దేవుడు ప్రభా. తండ్రి నాయన నాయకత్వం కింద నడిపించే దేవుడు, నీ ఆలోచన చొప్పున నడిపించే దేవుడు ప్రభా. సర్వసత్యములో మమ్మల్ని నడిపించే దేవుడు, అలాగ నడిపించండి. మా చేయి పట్టుకుని నడిపించే దేవుడు, ముదిమోచు వరకు విడవనటువంటి దేవుడు ప్రభా. తండ్రి మమ్మల్ని చక్కగా నడిపించి తండ్రి నీ యొక్క మార్గం కుడికి కానీ ఎడమ కానీ తొలక నీ యొక్క మార్గంలో నడిచి ప్రభా నిన్ను మహింపరిచేవారుగా చేయి ప్రభా. ఈ బిడ్డలందరినీ కాడించండి. ఈ నూతన సంవత్సరం ఆశీర్వాదకరంగా చేయండి. ఆయన నీ కొరకు నిలిచి ఫలించి నీకు మహిమ తెచ్చేవారుగా చేయండి. ఈ వాక్యానికి ముద్ర వేసి నడిపించమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనందరం లేచి నిలబడి పాట పాడుకునే సమయంలో కృతజ్ఞతార్పణలు అర్పించుకుందాం. ఎందుకంటే చాలామందికి ఆ బాక్సులు లేయటం అది ఇబ్బందిగానే ఉంది. ఈ కరోనా కూడా పోయింది కాబట్టి ఇదంతా లేకుండా మీరు ఆ రిస్క్ లేకుండా మన వాళ్ళే దగ్గరికి వస్తారు. ఆ సంచులు కనపడలేదు సరే, ప్రస్తుతం దీంట్లో పడతారు. ఒక పాట పాడే సమయంలో కానుకలు తీసుకుని థ్యాంక్ యూ. పాడబాటు